నమస్తే, వెల్కమ్ టు డీప్ కట్. డీప్ స్టేట్ స్ట్రాటజీస్, అదేవిధంగా గూఢచార సంస్థలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్, జియో పొలిటికల్ స్ట్రాటజీస్, ఇట్లా కీలకమైనటువంటి సమాచారాన్ని తెలుగులో సరళమైన భాషలో మీకు అర్థమయ్యే విధంగా తెలియజేసే ఒక ప్రయత్నమే ఈ డీప్ కట్ సిరీస్. ఇందులో ఈరోజు నేను ఒక కీలకమైన వ్యక్తి గురించి అండ్ వ్యవస్థ గురించి మీ ముందుంచబోతున్నాను. అది ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేసే ప్రయత్నం చేయండి, కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. నేషనలిస్ట్ హబ్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నేను ఇందాక చెప్పినట్టుగా డీప్ స్టేట్ అనేది ఏంటి, అసలు డీప్ స్టేట్ అంటే ఎందుకు డీప్ స్టేట్ అని ఎక్కువ మాట్లాడుతున్నారని చాలా మంది అడుగుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు మనకు కనబడుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలు, రాజకీయ నాయకులు, కొన్ని ఆర్థిక సంస్థలు, వ్యవస్థలు ఇవి కాదు. వీటన్నిటినీ నడిపిస్తున్నటువంటి ఒక అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ చేతిలోనే ఈ వీటన్నిటికి సంబంధించినటువంటి స్ట్రింగ్స్, దారాలు ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎలా ఆడిస్తూ ఉంటారో అలాగే తోలుబొమ్మలు ఆడినట్టుగా ఈ వ్యవస్థలన్నీ కూడా ఆడుతూ ఉంటాయి. దాన్నే డీప్ స్టేట్ అంటారు. ఆ డీప్ స్టేట్ అంటే ఒక వ్యక్తి కాదు, అదొక సిస్టమ్, ఒక వ్యవస్థ, ఒక శక్తి. ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి శక్తి. ఈ డీప్ స్టేట్కి ఇది అమెరికానో లేకపోతే యూరపో లేకపోతే వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నటువంటి ఒక దేశానికి పరిమితమైందో కాదు. ఇది ఆ వ్యవస్థలన్నింటినీ కంట్రోల్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో సాగుతున్నది. ఇది కనీసం 2 శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారం. అనేక సీక్రెట్ సొసైటీస్ యూరప్లో వెలిసాయి గతంలో. అండ్ సీక్రెట్ సొసైటీస్ నుంచి ఈ ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఆ ఆలోచనలు కాస్త అన్ని దేశాలని కంట్రోల్ చేసే స్థాయికి వ్యవస్థలను నిర్మించుకోవడం కోసం వాళ్ళు ఆ వ్యవస్థలను నిర్మిస్తూ వచ్చారు. ఇప్పుడు దాని ప్రభావమే మనం కూడా ఫేస్ చేస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం అంతకుముందు వరల్డ్ వార్ జరిగినా, ఆ తర్వాత కోల్డ్ వార్ జరిగినా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ వార్ అయినా, ఈ సమాచార యుద్ధమైనా, ప్రతి దాంట్లో కూడా డీప్ స్టేట్ వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగానే ఆ దేశాలను నడుపుతూ ఉంటాయి. ఆ దేశంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఉంచాలా వద్దా అనేది కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. దానికి అనుగుణంగానే స్ట్రాటజీస్ ఉంటాయి. సరే, ఇప్పుడు భారతదేశంలో రెజీమ్ చేంజ్ కోసం, ప్రభుత్వాన్ని మార్చడం కోసం అనేక కుట్రలు జరుగుతున్నాయని నేను పదే పదే చెప్తూ ఉన్నాను. అసలు ఆ కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తులెవరు, వ్యవస్థలెవరు మనకు తెలియాలి కదా. అందుకే నేను ఇప్పుడు ఒక వ్యవస్థ గురించి, ఒక వ్యక్తి గురించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాను. డీప్ స్టేట్ అనగానే మనకు కార్పొరేట్ సర్కిల్స్లో ఎక్కువగా బిల్ గేట్స్ కనబడతాడు. బయటకి బిల్ గేట్స్ చాలా గొప్ప అపార కుబేరుడు అని మాట్లాడుతూ ఉంటాం, కానీ బిల్ గేట్స్ డీప్ స్టేట్ ఎజెండాని పుష్ చేస్తాడు కార్పొరేట్ సెక్టర్స్లో. ఇంకోవైపు పొలిటికల్గా చూస్తే, రాజకీయంగా చూస్తే, అటు గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒబామా కావచ్చు, లేకపోతే మొన్నటి వరకు ఉన్నటువంటి జో బైడెన్ కావచ్చు, ఈవెన్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకంత డీప్ స్టేట్కి సంబంధించినటువంటి కార్యకలాపాలని పుష్ చేస్తూ ఉన్నాడు. ఆయన డీప్ స్టేట్కి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు తెలియకుండానే జరుగుతోంది. ఇట్లా అనేక వ్యవస్థలు, ఈవెన్ యూరోప్లోని దేశాధినేతలు, ఈవెన్ అటు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ దగ్గరికి వెళ్ళి చాలామంది నేతలు డీప్ స్టేట్లో భాగమే. పొలిటికల్గా చాలా ముఖాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు సంబంధించి. ఎన్జిఓల పరంగా చూస్తే, అంటే స్వచ్ఛంద సంస్థల పేరిట ఆ దేశాల్లో ఫండ్ చేసి ఆ స్వచ్ఛంద సంస్థలని ముందు పెట్టి తద్వారా ఆ రాజకీయంగా దానికి ఒక రూపం ఇచ్చే ఒక ప్రయత్నం చేయడమే ఎన్జిఓస్ పని. ఈ ఎన్జిఓస్కి ఒక రూపం అనుకుంటే కనుక జార్జ్ సోరోస్ కనబడతాడు. జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఒమిడిఆర్ ఫౌండేషన్, ఇట్లాంటి ఫౌండేషన్లు పెట్టుకొని నడిపించేవాడు. ఇందాక నేను చెప్పిన బిల్ గేట్స్ ఒకవైపు ఉండొచ్చు, ఒకవైపు జో బైడెన్ లాంటి రాజకీయ నాయకులు ఉండవచ్చు, మరొక వైపు జార్జ్ సోరోస్ లాంటి ఎన్జిఓలను నడిపే వ్యక్తి ఉండవచ్చు. కానీ ఈ మూడిటికి భిన్నంగా ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏంటంటే ఆగస్టిన్ కార్స్టెన్స్. ఈ పేరు మీరు ఇప్పటివరకు విని ఉండరు. విని ఉన్నట్లయితే కనుక నిజంగా అప్రిషియేట్ దట్. సో ఆగస్టిన్ కార్స్టెన్స్ అనే వ్యక్తి బిఐఎస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్కి జనరల్ మేనేజర్గా ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ బిఐఎస్ అంటే ఏంటి అసలు, ఇది ఎలా నడుస్తుంది అనంటే కనుక, బిఐఎస్ అంటే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. నిజానికి ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించి మనము ఆర్థిక పరమైనటువంటి అంశాలు వచ్చిన ప్రతిసారి ప్రతి నాయకుడు, మనం కొన్ని దశాబ్దాలుగా మనం మాట్లాడుకుంటున్న వాటిల్లో 2 సంస్థల గురించి ఎక్కువ మాట్లాడతాం ఆర్థిక అంశాలు వచ్చినప్పుడు. ఒకటి IMF, 2 వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు, 2 ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ. ఈ 2 సంస్థల గురించి మనం మాట్లాడతాం. కానీ ఈ IMFని అండ్ వరల్డ్ బ్యాంక్ని రెండింటినీ కంట్రోల్ చేస్తున్నది, రెండింటికి గైడెన్స్ ఇస్తున్నది, 2 ఎలా నడవాలో చెప్పేటువంటి ఒక వ్యవస్థ ఉంది. అదే బిఐఎస్, అదే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. ఈ బిఐఎస్కి జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆగస్టిన్ కార్స్టెన్స్. సరాసరి బిఐఎస్ ఎలా పనిచేస్తుంది చెప్తాను. బిఐఎస్ ఎలా పనిచేస్తుందంటే, ఇది
ఓల్డెస్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటారు. 1930లో ఏర్పడింది ఇది. 1930 నుంచి ఇప్పటి వరకు కూడా తన ఎజెండాని పుష్ చేస్తూ వస్తోంది. ఎవరు దీన్ని ఏర్పాటు చేశారంటే 1930 దశకంలో దీని వ్యవస్థాపకులు ఎవరు అంటే మాంటెగు నార్మన్. ఈయన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి గవర్నర్గా పనిచేశాడు అండ్ యూరోప్లోని అనేక బ్యాంకులకి ఆ లింక్డ్ వ్యవస్థని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. ఇతను యూరప్ నుంచి ఒక బలమైన కుటుంబం ఏదైతే ఈ డీప్ స్టేట్లో భాగంగా ఉందో, డీప్ స్టేట్ అజెండాని నడిపించాలనుకుంటుందో ఆ రాత్షైల్డ్ ఫ్యామిలీకి అనుకూలమైనటువంటి వ్యక్తి. ఓవైపు రాత్షైల్డ్ ఫ్యామిలీ, యూరోప్లో ఉన్నటువంటి కుటుంబము, ఈ కుటుంబమే బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. అసలు ఈ రాత్షైల్డ్ గురించిన స్టోరీస్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మరొక వైపు అమెరికాలో రాక్ ఫెల్లర్ అని అతని కుటుంబము నడిచింది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అనేది చాలా ఫేమస్. ఓవైపు యూరోప్లో రాత్షైల్డ్ ఫ్యామిలీ, అమెరికాలో రాక్ ఫెల్లర్ ఫ్యామిలీ, ఈ రెండు కుటుంబాలే ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాయి. అండ్ రాక్ ఫెల్లర్ కుటుంబము, రాత్షైల్డ్ ఫ్యామిలీకి అనుసంధానంగా ఉన్నటువంటి మాంటెగు నార్మన్ అనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నరు, వీళ్ళిద్దరూ ఈ బిఐఎస్ వ్యవస్థాపకుల్లో ఉన్నారు. అండ్ మరొక వైపు హిజాల్మర్ షాస్ట్. ఇది చెప్తే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ షాస్ట్ అనే వ్యక్తి ఎవరంటే హిట్లర్కి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. అండ్ నిజానికి చెప్పాలంటే హిట్లర్కి ఫైనాన్షియల్ చీఫ్ అని చెప్పొచ్చు. ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకున్నటువంటి వ్యక్తి ఈ జాల్మర్ షాస్ట్ ఇతని పేరు. సో కొంచెం అది జర్మన్ భాషలో ఉన్నటువంటి పేరు, నేను స్పష్టంగా నేను ప్రొనౌన్స్ చేశానో లేదో తెలియదు. HJALMERSCHACHT. సో కొంచెం మీరు అర్థం చేసుకోండి. సో హిట్లర్కి ఫైనాన్షియల్ చీఫ్ ఈ బిఐఎస్ ఫౌండర్స్లో ఒకరు. ఇందాక చెప్పినటువంటి రాక్ ఫెల్లర్ అండ్ రాత్షైల్డ్ ఫ్యామిలీస్కి సంబంధించిన లింక్ ఉంది. మూడవది వాల్ స్ట్రీట్కి సంబంధించి, అమెరికాలోని వాల్ స్ట్రీట్ మనకు తెలుసు. సో వాల్ స్ట్రీట్ బ్యాంకర్స్కి సంబంధించినటువంటి అనుసంధానకర్త అయినటువంటి జేపీ మార్గన్ ఫ్యామిలీ. జేపీ మార్గన్ కూడా ఈ ఫౌండర్స్లో ఒకడు. సో వీళ్ళందరూ ఒక డీప్ స్టేట్ స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఇది బిఐఎస్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. సో వీళ్ళ కార్యకలాపాల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతం నేను ఇందాక చెప్పినట్టుగా ఈ బిఐఎస్కి జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆగస్టిన్ కార్స్టెన్స్. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ బిఐఎస్ ప్రతి నెల ఆల్మోస్ట్ 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వీళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే స్విట్జర్లాండ్లోని బేసెల్లో ఈ ఆర్గనైజేషన్ ఉంది. స్విట్జర్లాండ్లో జరిగినటువంటి బేసెల్ అనే ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఈ సమావేశాలు, అనేక సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి వీళ్ళు కూర్చుంటారు. కానీ ఈ మీటింగ్స్ ఏవి కూడా బయటకు తెలియదు, ఇవి ప్రెస్లోకి రావు. నిజంగా చెప్పాలంటే నో మీడియా, నో మినిట్స్, నో రికార్డింగ్స్. ఏవి రికార్డింగ్స్ ఉండవు, దీనికి సంబంధించిన మినిట్స్ నోట్ చేయడం ఉండదు. అండ్ మీడియాకి అసలు దీంట్లో ప్రెజెన్సే ఉండదు. మీడియాకి ఎటువంటి ప్రెస్ నోట్స్ కూడా ఇవ్వరు. కానీ మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. మీరు గూగుల్ చేస్తే ఈ బిఐఎస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. సో మీకు అర్థం చేసుకోవచ్చు, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇది. ఈరోజు మనం ప్రపంచ దేశాలకు సంబంధించిన అందరూ మాట్లాడుకుంటాం స్విస్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకున్నారు అని. స్విస్ బ్యాంక్ అని అంటేనే, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి బ్యాంక్స్ అంటేనే సీక్రసీకి ఎక్కువ పెద్దపీట వేస్తారు వాళ్ళు. ఎవరైనా సరే, ఎటువంటి వ్యక్తి అయినా సరే వాళ్ళ డబ్బులు అక్కడ పెట్టుకోవచ్చు, వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వమనే నామ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి స్విట్జర్లాండ్లో. సో అందుకే బ్యాంకింగ్ హెవెన్. పెద్ద పెద్ద బడా వ్యక్తులకి, ముఖ్యంగా నల్లధనాన్ని దాచుకోవడానికి అండ్ సీక్రెట్ మనీ ట్రాన్సాక్షన్స్కి స్విట్జర్లాండ్ పెట్టింది పేరు. సో ఆ స్విట్జర్లాండ్లోని బేసిల్లోనే ఈ ఆర్గనైజేషన్ కూడా ఉంది, బిఐఎస్ కూడా ఉంది. అండ్ వీళ్ళు ఏం చేస్తారు, ఎవరెవరు ఉంటారు దీంట్లో, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అని అంటే కనుక, ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలు, ఈ ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అందులో మేజర్గా వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఐఎంఎఫ్ అనేది గవర్నమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది గవర్నమెంట్స్కి నిధులు ఇవ్వడము, గవర్నమెంట్స్ని కంట్రోల్ చేయడానికి ఐఎంఎఫ్ పనిచేస్తుంది. వరల్డ్ బ్యాంక్ ఏమో ఆ దేశాల్లో ప్రాజెక్ట్స్, వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రాజెక్ట్స్ నడిపించడం కోసం వరల్డ్ బ్యాంక్ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను వీడియోస్లో చెప్పినట్టుగా ఈ పాపులేషన్ కంట్రోల్ ఉంది, జనాభా నియంత్రణనే ఉంది. జనాభా నియంత్రణ చేయాలి అని అంటే వరల్డ్ బ్యాంక్ నిధులు ఇస్తుంది. నేను వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇస్తామేమో, లోన్ ఇస్తాం మీకు, కానీ మీరు పర్టికులర్లీ ఈ ప్రాజెక్ట్స్ని మీరు పుష్ చేయాలి అని వాళ్ళు చెప్తారు. ఎట్లాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయంటే, ఇప్పుడు ఈ మేజర్గా ఈ ఇంగ్లీష్ మీడియంని పెంచాలి అనుకోవచ్చు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టుగా ఎయిడ్స్కి సంబంధించినటువంటి వాటిని, వ్యాక్సినేషన్లు, వీటిని ఎక్కువగా తీసుకురావాలనే అంశాలు కావచ్చు. ఫార్మా ఇండస్ట్రీకి మీరు పెద్దపీట వేయాలని చెప్పడం కావచ్చు. మా ఫార్మా కంపెనీస్ని మీరు ఇక్కడ పెట్టుకోవాలని చెప్పడం. ప్రాజెక్ట్స్కి సంబంధించిన పుష్ చేసే అజెండాని వరల్డ్ బ్యాంక్ చూసుకుంటుంది. గవర్నమెంట్ని కంట్రోల్ చేయడానికి ఐఎంఎఫ్ పనిచేస్తుంది. కానీ ఈ ఆయా దేశాల్లోని ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగ్ రంగానికి ముడిపడి ఉంటుంది కాబట్టి ఆ బ్యాంకింగ్ రంగాన్ని కంట్రోల్ చేసేటువంటి సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఫెడరల్ రిజర్వ్ కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి కదా యూఎస్లో. సో ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్నింటినీ కంట్రోల్ చేసే వ్యవస్థ బిఐఎస్.
గవర్నమెంట్ని IMF కంట్రోల్ చేస్తుంది, అండ్ అక్కడ గవర్నమెంట్లోని ప్రాజెక్ట్స్ని పుష్ చేసే ఎజెండానేమో వరల్డ్ బ్యాంక్ చూసుకుంటుంది, అండ్ ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకు నడిపించేటువంటి బ్యాంకింగ్ రంగం మొత్తం కంట్రోల్ చేసేది BIS, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఎవరెవరు ఈ BISలో ఇన్వాల్వ్ అవుతారంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో టాప్ ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ ఇందులో ఉంటాయి. US ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ చైనా, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈవెన్ రిజర్వ్ RBI కూడా అందులో ఉంది. సో డీప్ స్టేట్ అజెండాని ఇంప్లిమెంట్ చేయడంలో మన RBI ద్వారా వాళ్ళు బ్యాంకింగ్ వ్యవస్థని కంట్రోల్ చేయడానికి పుష్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జాతీయవాద ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం రెస్ట్రిక్ట్ చేస్తూ వస్తోంది. సో దీన్ని దించివేయాలి, ఈ ప్రభుత్వాన్ని మార్చాలనేది డీప్ స్టేట్ వాళ్ళ అజెండాలో పెట్టుకున్నారు. ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇక నెక్స్ట్, అసలు ఈ బేసిల్ నామ్స్ అని అంటారు. అంటే ఈ కంపెనీ, ఈ BIS అనే సంస్థ ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి, 2 దశాబ్దాలకు ఒకసారి కొన్ని నిబంధనల్ని లేకపోతే కొన్ని సూచనల్ని పొందుపరుస్తూ ఒక నామ్స్ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. సో ఆ నామ్స్ని ఆ దేశాలు ఇంప్లిమెంట్ చేయాలి. అందులో బేసిల్ 1 నామ్స్ ఎప్పుడు వచ్చాయంటే 1988లో ఈ బేసిల్ నామ్స్ 1 వచ్చింది, అండ్ బేసిల్ 2 2004లో వచ్చింది, బేసిల్ 3 2010లో వచ్చింది, బేసిల్ 4 2017లో వచ్చాయి. సో మీరు కరెక్ట్గా ఇయర్స్ని గమనిస్తే 1988లో మొట్టమొదటి దశలో బేసిల్ ఈ BISకి సంబంధించినటువంటి నిబంధనల రూపకల్పన జరిగితే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి నామ్స్కి అనుగుణంగానే ఆ దేశాల్లో పరిణామాలు ఉన్నాయా లేదా అనేది మనకు అర్థమవుతుంది. 1988లో బేసిల్ నామ్స్ వచ్చాయి. 88 తర్వాత భారతదేశంలో ఎటువంటి పరిణామాలు వచ్చాయో మనం చూడవచ్చు. బేసిల్ 2 2004లో జరిగింది. 2004లోనే UPA ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూడవచ్చు. ఇక 2008-9 టైంలో అమెరికాలో రిసెషన్ వచ్చింది. వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా సంక్షోభంలో కూరుకుపోయాయి. ఆ సంక్షోభంలో కూరుకుపోయిన టైంలో 2010లో బేసిల్ 3 తీసుకొచ్చారు. దానికి అనుగుణంగానే ఆ దేశాల్లో చాలా మార్పులు వచ్చాయి. 2017లో బేసిల్ 4 వచ్చింది. 2017 తర్వాత అనేక పరిణామాలు జరిగాయి, అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కోవిడ్ లాంటి మహమ్మారి రావడము అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు అడుగులు పడుతూ ఉండడము. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాదు, ఈ క్రిప్టో కరెన్సీ గురించిన మాట ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉండడము, అన్ని దేశాలు కూడా డిజిటల్ కరెన్సీస్ని ఏర్పాటు చేసుకోవాలన్న భావనలు రావడము, ఇవన్నీ కూడా 2017 తర్వాత మనం చూస్తూ ఉన్నాం. సో 2017 తర్వాత చాలా నిబంధనలు ఈ BISకి అనుగుణంగానే ఆయా దేశాలు అడాప్ట్ చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే క్రిప్టో వచ్చిన తర్వాత క్రిప్టోకి ఆల్టర్నేట్ క్రియేట్ కావాలి అని అంటే తప్పక ఆ దేశాలు డిజిటల్ కరెన్సీస్ని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవెన్ మన దేశంలో కూడా డిజిటల్ రూపీ తీసుకొచ్చాం. అయితే బేసిల్ నామ్స్ని అన్నిటినీ యథాతథంగా భారతదేశము లేదా RBI ఇంప్లిమెంట్ చేయట్లేదు. కొన్నిటిని మాత్రమే యథాతథంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కొన్నిటిని మాత్రమే. అంటే అందులో మెయిన్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి అజెండాను వాళ్ళు పుష్ చేస్తూ వచ్చారు. సో ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఖచ్చితంగా మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనం అబ్జర్వ్ చేస్తే వెస్ట్రన్ కంట్రీస్ వెస్ట్రన్ మీడియా ఏ రోజు కూడా భారతదేశపు సక్సెస్ స్టోరీస్ గురించి అసలు వార్తలు రాయదు. ఎప్పుడు భారతదేశాన్ని నెగటివ్లోనే చూపిస్తాయి. కానీ వెస్ట్రన్ మీడియా ఒక విషయంలో విపరీతంగా సక్సెస్ స్టోరీగా రాసింది ఏంటి ఉంది అని అంటే అది డిజిటల్ కరెన్సీస్ మాత్రమే, UPI ట్రాన్సాక్షన్స్ గురించి మాత్రమే. UPI ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ఎకానమీ పెరిగింది భారతదేశంలోనే. ఈవెన్ వాల్ స్ట్రీట్ జర్నల్ దగ్గరికి వెళ్ళి లేకపోతే వాషింగ్టన్ పోస్ట్, BBC ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ స్టోరీస్ రాశాయి. ఎందుకు అనంటే ఆ పాజిటివ్ ఎజెండా, అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు అడుగులు వేయాలనే ఎజెండా నిజానికి అది డీప్ స్టేట్ లక్ష్యం. కానీ వాళ్ళ లక్ష్యానికి పూర్తిగా అనుగుణంగా మోదీ ప్రభుత్వం పనిచేసిందంటే మనకు అవసరం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వరకు మనం పరిమితం చేశాం. కానీ దాన్ని మన డేటా పూర్తిగా ప్రపంచ దేశాల చేతుల్లో పెట్టే పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా డేటా సావర్నిటీని ఈ దేశం అమలు చేస్తోంది. మన దేశంలోనే మన డేటా మన దగ్గరే ఉండే విధంగా మనము అమలు చేస్తూ ఉన్నాం. అండ్ అంతేకాదు ఈ డిజిటల్ రూపీ కరెన్సీలు వీటికి సంబంధించి డీప్ స్టేట్ చేస్తున్నటువంటి కుట్రలు అన్నిటినీ యథాతథంగా తీసుకోకుండా మన అవసరాలకు అనుగుణంగా కొన్నిటిని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కొన్నిటిని మనం విస్మరిస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ BIS ఎప్పుడు కూడా ఏంటంటే ఆయా దేశాల్లో గోల్డ్ రిజర్వ్స్ ఎంత ఉండాలి, బంగారానికి సంబంధించిన నిల్వలు ఎంత ఉండాలనేది ఈ BIS డిసైడ్ చేస్తుంది. కానీ మనం గత 10 సంవత్సరాల్లోనే మన గోల్డ్ రిజర్వ్స్ క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మన గోల్డ్ రిజర్వ్స్ని మనం పెంచుకోవడం, మన సావర్నిటీని, మన సార్వభౌమాధికారాన్ని మనం ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది BISకి నచ్చదు. ఇది డీప్ స్టేట్ ఏంటంటే వాళ్ళ అజెండాని వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు.
దాంట్లో భాగంగా మనకు కావాల్సినవి మనం తీసుకోవడము, అవసరం లేని వాటిని వదిలేయడము. ఈ అవసరం లేని వాటిని వదిలేసే క్రమంలోనే ఇప్పుడున్న జాతీయవాద ప్రభుత్వం పైన డీప్ స్టేట్కి ఒక కోపం వస్తోందన్నమాట, ఆగ్రహంతో ఉంది. అందుకోసం ఈయన తప్పించాలనే ప్రయత్నం జరుగుతుంది. అదే 2004 నుంచి 2014 మధ్య BIS ఏది చెప్పినా, వరల్డ్ బ్యాంక్ ఏది చెప్పినా, లేకపోతే IMF ఏది చెప్పినా దాన్ని యథాతథంగా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మన సావర్నిటీని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అక్కడే అసలు సమస్య వస్తుంది. ఇక చివరిగా ఈ BIS ఎటువంటి అంశాలని పుష్ చేస్తుంది అని అంటే కనుక, వాళ్ళు మేజర్గా పుష్ చేసేది ఏంటి అని అంటే కనుక, ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉండాలి, బ్యాంకులు ఇంట్రెస్ట్లని ఏ రేట్కి ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. 2, లెండింగ్ కెపాసిటీ గురించి వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఎంత లెండింగ్ కెపాసిటీ ఉంచుకోవాలి బ్యాంక్స్ అనేవి. 3, SME లోన్స్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రీనియర్స్కి ఇచ్చే లోన్స్ విషయంలో ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టాలి, ఎలా మనం చేయాలి అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. తర్వాత గోల్డ్ రిజర్వ్స్, ఇందాక చెప్పినటువంటి బంగారు నిల్వలకు సంబంధించి ఆయా బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఫెడరల్ రిజర్వ్ కానీ ఎంత ఉంచుకోవాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. సరే, ఈ BIS అంతా కూడా నిజంగా ఆ దేశాల పక్ష పారదర్శకంగా వ్యవహరిస్తుందంటే అస్సలు కాదు. అమెరికా అండ్ యూరప్ కంట్రీస్కి పెద్దపీట వేస్తూ ఒక వాళ్ళ హెజిమనీని, వాళ్ళ ఆధిపత్యాన్ని నిలిపే విధంగానే ఈ BIS నార్మ్స్ ఉంటాయి, ఈ డీప్ స్టేట్ నార్మ్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అని అంటే కనుక మన దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక పురోగతి మందగిస్తూ వస్తూ ఉంటుంది, ఎకనామిక్ స్లో డౌన్ పెరుగుతూ ఉంటుంది. ఎకనామిక్ స్లో డౌన్ వచ్చిన నేపథ్యంలో ఆయా దేశాలు ఎప్పుడు కూడా డెవలపింగ్ నేషన్స్గానే ఉంటూ ఉంటాయి, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలుగానే ఉంటాయి అన్నమాట. అభివృద్ధి చెందిన దేశాలుగా ఎప్పటికీ మారకుండా ఈ BIS లేదా వరల్డ్ బ్యాంక్ లేదా IMF లాంటి సంస్థల ద్వారా వాళ్ళ అజెండాని పుష్ చేస్తూ ఉంటారు. ఇది జరుగుతున్నటువంటి కుట్ర. సో ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి అనేక అంశాలన్నీ కూడా వివిధ పుస్తకాల నుంచి రిఫర్ చేసి, పరిశోధనల ద్వారా తెలుసుకొని, నాకు తెలిసినటువంటి వ్యక్తులతో మాట్లాడి, మెంటర్స్ని అడిగి చాలా విషయాలు నేను క్రోఢీకరించి ఈ విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎక్కువ మందికి ఈ వీడియోస్ని రీచ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అఫ్ కోర్స్ నేషనలిస్ట్ హబ్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆదరిస్తున్న, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులు మాకు ఎకనామికల్లీ కూడా మీకు సపోర్ట్ చేయొచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అకౌంట్కి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. ఎట్ ద సేమ్ టైం నేషనలిస్ట్ హబ్ మెంబర్స్గా జాయిన్ అయ్యి ఈ జాతీయవాద జర్నలిజాన్ని ఇంకాస్త పటిష్టపరిచే ప్రయత్నంలో నిమగ్నం అవుతారని ఆశిస్తూ ఉన్నాను. మొత్తానికి మన దేశంలో ఉన్నటువంటి అనేక లోపభూయిష్టమైనటువంటి విధానాలు గతంలో ఉండేవి, వాటన్నిటికీ చెక్ పెడుతూ మోదీ ప్రభుత్వం ఒక నూతన భారతాన్ని ఆవిష్కరించే ఒక ప్రయత్నం చేస్తోంది. ఇందులో అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి డీప్ స్టేట్ కుట్రల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ డీప్ కట్ సిరీస్. ఈ సిరీస్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి ఈ వీడియోస్ని. అండ్ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.